ట్రూ9 న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు తన స్వగృహంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిన ఘనత కేసీఆర్ అని అన్నారు. 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన 10% పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని దుయ్యబడ్డారు. ఈ సమావేశంలో బి లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, కృష్ణా నాయక్, ఎద్దుల కరుణ, శ్రీవనం రాములు, విజయ్ కుమార్, పృథ్వీరాజ్, జగన్నాథం నాయుడు, తిరుపతయ్య, బాలరాజు, నందిమల్ల నాయక్, జాత్రు నాయక్, రాజశేఖర్, దిలీప్ రెడ్డి, మతిన్, చిట్యాల రాము, సునీల్, వాల్మీకి, రమేష్, మంద, రాము పాల్గొన్నారు. ఉన్నటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ కళకుండి ఎన్నికల పథకం పూర్తి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవసరం కాదన్నా 100% ఈ ప్రభుత్వం యొక్క అకుంఠిత దీక్ష వల్ల, కేసీఆర్ గారి పట్టుదల వల్ల, హరీష్ రావు గారి యొక్క నిరంతర కృషి వల్ల, సమీక్ష కారణంగా ఈనాడు ఈ మంత్రి కావడం జరిగింది. గడిచిన 16 సంవత్సరాలకి నేను కూడా రాజకీయాలు ఉన్నాను. మొదటగా 1999లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఆనాడు నాకు అనిపించింది అసలు ఈ రాజకీయాలు ఎందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు లేకపోతా ఉన్నాం, సాగునీరు లేకపోతా ఉన్నాం, విద్యుత్ లేకపోతా ఉన్నాం, రోడ్లు లేకపోతా ఉన్నాం అనేటువంటి ఒక నిరాశ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ ప్రాజెక్టు చేసినట్టు కనపడకపోతే పుట్టగదులు ఈ జిల్లాలో ఒక సీటు కూడా రాదని భయపడి ఆనాడు తూతూ మంత్రంగా 3,000 కోట్ల రూపాయల వ్యయమై ఈ ప్రాజెక్టుకు గడచిన 91 నుంచి 2004 దాకా ఖర్చు పెట్టింది. 14 సంవత్సరాలు 12 కోట్లు, 3,000 కోట్ల ప్రాజెక్టు. అది కూడా ఉద్యమ పుణ్యమాన్ని మొదటి కానీ పూర్తి కాదు. ఆ తర్వాత వల్ల 10 సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ రోజున మా కళలు జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేరడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ జిల్లా రైతాంగం ముఖ్యంగా కొల్లాపూర్, నాగర్కర్నూలు, అచ్చంపేట, కర్నూలు, వరపర్తి రైతాంగం గమనించాలి. ఆనాడు ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా చేసి కూడా మొదలుగా 50,000 ఎకరాలు. ఆ తర్వాత ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. మరి ఇక్కడ వచ్చేసిన వాళ్ళతో కూడా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా మొత్తం గమనించాల్సింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గానికి 30,000 ఎకరాలకు మాత్రమే ఆయనకు కాగితాలు ప్రకటించడం జరిగింది. 42 గ్రామాలు మునిగిపోయాయి. ఎప్పుడైతే 2004 తర్వాత 2,50,000 ఎకరాలు, 3,50,000 ఎకరాలు కావాలి. నాగరికర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ ఒక ఎకరం కూడా తగ్గించడం ఎకరాలు పెంచాలని చెప్పని ఒత్తిడి చేసి ఈ రోజున ఈ స్థాయికి 3,50,000 ఎకరాలలో ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఎక్కడ కూడా నిధులు కేటాయించిన కారణంగా ఈ ప్రాజెక్టు